Hi students, today limit x tending to 0 sin square x by root 2 minus root of 1 plus cos x. ఈ బిట్ మనకి 2019 మెయిన్స్ పేపర్లో ఇచ్చున్నారు. సో ఈ బిట్ చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. అంటే ఈ బిట్స్ అన్ని చెప్పడానికి కారణం ఏంటంటే మెయిన్గా లిమిట్స్ టాపిక్స్ నుంచి మెయిన్స్ బిట్ మనం ఖచ్చితంగా కూడా చేయడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్స్ బిట్స్ ఏమి కూడా అంత డిఫికల్ట్ ఏమి కాదు. కొన్ని టాపిక్స్ తీసుకొని చేసుకుంటే మెయిన్స్లో స్కోర్ కూడా తీసుకొని రావచ్చు అన్న ఉద్దేశం మీద ప్రీవియస్ బిట్స్ చెప్పడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్స్ మీద ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఇలాంటి బిట్స్ అయితే మనం చేయగలుగుతాము, ఈజీగానే ఉన్నాయి కదా, ఓన్లీ డిఫరెన్షియేషన్ వచ్చి ఉంటే చాలు కదా అనేటటువంటి ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, టుడే సమ్ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 ఇచ్చారు మనకి. లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 అంటే ఎక్స్ ప్లేస్లో మనం 0 తీసుకుంటే సైన్ స్క్వేర్ ఆఫ్ 0 అంటే సైన్ 0 అవుతుంది. సో న్యూమరేటర్ పార్ట్ మొత్తం కూడా 0 అవుతుంది. నెక్స్ట్ రూట్ 2లో ఎక్స్ లేదు కాబట్టి పెట్టడం మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 0 1 అవుతుంది కాబట్టి 1 ప్లస్ 1 2 అవుతుంది. సో రూట్ 2 మైనస్ రూట్ 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 0 అవుతుంది. సో 0/0 కనుక వస్తే లిమిట్స్లో మనకి యూజ్ చేసేటటువంటి యూజింగ్ ఎల్హెచ్ రూల్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే ఫస్ట్ వన్ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి? d/dx ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ తెలియాలి. d/dx ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే 2 ఇంటూ సైన్ ఎక్స్ అంటే ఇది ఎక్స్ పవర్ n ఫార్ములా ఉంది కాబట్టి n ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n-1 తీసుకున్నాం. తర్వాత సైన్ ఎక్స్కి డెరివేటివ్ తీసుకోవాలి. పక్కన ఏమవుతుందండి కాస్ ఎక్స్. సో 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ తీసుకున్నాం. ఓకే నెక్స్ట్ వన్ సైన్ స్క్వేర్ ఎక్స్కి అయిపోయింది. రూట్ 2కి d/dx ఆఫ్ రూట్ 2 అంటే 0 అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది డిఫరెన్షియేషన్ చేయమంటే అది ఇది u/v ఫార్ములా చేయొద్దు. ఇక్కడ న్యూమరేటర్కి సపరేట్గా డెరివేటివ్ చేయాలి, డినామినేటర్ సపరేట్ చేయాలి. అది తెలియాలి ఎల్హెచ్ అంటే. సో రూట్ 2 అంటే 0 అవుతుంది. ఇక్కడ ఏముంది 1 ప్లస్ కాస్ ఎక్స్ అంటే ఇది d/dx ఇది ఒక్కటి కొంచెం డిఫికల్ట్గా ఉంది. 1 ప్లస్ కాస్ ఎక్స్ d/dx ఆఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అంటే దీన్ని ఎలా ఉందంటే d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఫార్ములా ఉంది. d/dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్. మళ్ళీ ఈ 1 ఎక్స్ ప్లేస్లో ఉన్నటువంటి రూట్ లోపల ఉన్నటువంటి దాన్ని మళ్ళీ డెరివేటివ్ చేస్తే d/dx ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్. సో 1కి d/dx ఆఫ్ 1కి 0 అవుతుంది, కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది కాబట్టి మైనస్ sin x by 2 root of 1 plus cos x. సో మనం ఓవరాల్గా ఏం రాసుకోవచ్చు? d/dx ఆఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఏం రాసుకోవచ్చు అంటే మైనస్ సైన్ ఎక్స్ బై 2 రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్ తీసుకుంటావచ్చు. సో సైన్ స్క్వేర్ ఎక్స్కి డెరివేటివ్ ఏమొస్తుందండి? 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ d/dx ఆఫ్ రూట్ 2కి ఏమొస్తుంది? 0 వస్తుంది. మైనస్ ఇక్కడ 1 ప్లస్ కాస్ ఎక్స్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్కి మనం ఇక్కడ చేసి ఉంటే ఏమవుతుంది? మైనస్ సైన్ ఎక్స్. ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 2 రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్ క్యాన్సిలేషన్. మిగిలిపోయేది ఏంటి? లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0. ఇక్కడ ఏం మిగులుతుంది? 2 కాస్ ఎక్స్ బై మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో 1/2 రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్. సో ఇది ఏం చేయాలి? 1/లో ఉంది కాబట్టి న్యూమరేటర్ మల్టిప్లై చేసేసుకోవచ్చు. కాబట్టి ఎక్స్ టెండింగ్స్ టు 0 2 కాస్ ఎక్స్ ఇంటూ 2 రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్. సో ఎక్స్ ప్లేస్లో మనం 0 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 1 అవుతుంది కాస్ 0. ఇక్కడ ఏమవుతుంది? 1 అవుతుంది. సో మనకు ఓవరాల్గా ఎంత ఉంది? ఇక్కడ 2. ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ ప్లేస్లో 0 తీసుకుంటే 2 ఇంటూ 1 ఇంటూ 2 రూట్ ఆఫ్ 1 ప్లస్
2 into 2 ఎంత 4 root of 2. సో ఇది 8th బిట్ స్టూడెంట్స్. నెక్స్ట్ 9th బిట్. 9th బిట్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. 9th బిట్ లిమిట్స్లో 9th బిట్ లిమిట్ x tendings to pi by 4, లిమిట్ x tendings to pi by 4 cot cube x minus tan x by root 2 minus root of 1 plus cos x. ఇది కూడా 2019లో ఇచ్చున్నారు. 2019 మెయిన్స్ పేపర్లో ఇచ్చున్నారు. సో లిమిట్స్లో చాలా ఈజీ బిట్స్ ప్లస్ 90% ఎల్ హాస్పిటల్ రూల్ మీద ఇచ్చేటటువంటి సమ్స్ కాబట్టి మనం డెరివేటివ్స్ ఐపీ లెవెల్లో చేసి ఉంటాం కాబట్టి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లిమిట్స్ అనేటటువంటిది పెద్దగా ఏమీ కష్టంగా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మెయిన్స్కి లిమిట్స్ ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. ఒక బిట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి లిమిట్ ఎక్స్టెండ్స్ టు పై బై 4 ఇచ్చారు. అంటే మనం ఇక్కడ వచ్చినటువంటి పై బై 4 తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. కట్ పై బై 4 1 అవుతుంది, tan పై బై 4 1 అవుతుంది, 1 - 1 0 అవుతుంది. సో న్యూమరేటర్ పార్ట్ వరకు ఏమవుతుంది 0 బై ఇక్కడ ఏమవుతుంది √2 మైనస్ √2కి √2లో ఎక్స్ లేదు, ఇక్కడ పై బై 4 పెడితే 2 √2 - √2 అంటే ఏమవుతుంది 0 అవుతుంది. సో ఇంకా మనకి 0/0 వస్తే మనం ఏం వాడుకుంటాం ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేసుకుంటాం. ఈజీగా ఉంటుంది. ఎల్ హాస్పిటల్ రూల్ తీసుకోవచ్చు. ఎల్ హాస్పిటల్ రూల్ తీసుకుంటాం కాబట్టి మనకి యూజింగ్ LH రూల్ ఫస్ట్ వన్ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు పై బై 4 ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం లిమిట్, దీన్ని ఏం కలిసి పని లేదు, దీన్ని ఏం చేసే పని లేదు, ఎక్స్టెండింగ్స్ టు పై బై 4 cot cube x. ఇక్కడ d/dx ఆఫ్ cot cube x తెలియాలి. cot cube x కి డెరివేటివ్ ఏమవుతుందంటే 3 into cot square x into cot x కి డెరివేటివ్ మళ్ళీ cosecant square x. జాగ్రత్తగా వినండి. d/dx ఆఫ్ cot cube x ని 3 cot square x into మైనస్ ఆఫ్ cosecant square x గా రాసుకోవచ్చు. ఎలాగంటే ఇది x to the power of n ఫార్ములా, n into x to the power of n - 1 ప్లస్ మళ్ళీ cot x కి డెరివేటివ్ ఏమొచ్చింది మైనస్ cosecant square x వస్తుంది. జాగ్రత్త. తర్వాత d/dx ఆఫ్ tan x అంటే ఏమవుతుంది ఫార్ములా, d/dx ఆఫ్ tan x అంటే secant square x. తర్వాత d/dx ఆఫ్ √x అంటే కాన్స్టెంట్. సో ప్రీవియస్ సమ్స్లో కూడా చెప్పుకున్నాం కాన్స్టెంట్కి 0 అవుతుంది. d/dx ఆఫ్ 1 ప్లస్ cos x, d/dx ఆఫ్ √1 ప్లస్ ఒక్క నిమిషం ఇక్కడ సమ్ ఒకటి ఇక్కడ సమ్ ఒకటి చిన్న మిస్టేక్. ఇక్కడ మనం వాడాల్సినటువంటిది cos ఆఫ్ x ప్లస్ cos ఆఫ్ x ప్లస్ పై బై 4, d/dx ఆఫ్ cos ఆఫ్ x ప్లస్ పై బై 4. ఇది ఇక్కడ అవసరం లేదు. d/dx ఆఫ్ cos ఆఫ్ x ప్లస్ పై బై 4. d/dx ఆఫ్ x ప్లస్ పై బై 4 అంటే cos x కి డెరివేటివ్ ఏమొచ్చింది మైనస్ sin x వస్తుంది. గుడ్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ sin x అంటే sin ఆఫ్ x ప్లస్ పై బై 4 వస్తుంది. మళ్ళీ
ఎక్స్ ప్లస్ పై బై ఫోర్కి డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది. సో మనము dy dx ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై ఫోర్ దగ్గర తీసుకొస్తాం. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు పై బై ఫోర్ కాట్ క్యూబ్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్ బై కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై ఫోర్. సో ఎక్స్ పై బై ఫోర్ని తీసుకెళ్ళి దానిలో పెట్టేస్తే 0/0 వచ్చింది. దీని యూజింగ్ ఎల్హెచ్ రూల్. సో ఎల్హెచ్ రూల్ అంటే మనకి పాయింట్స్ తెలియాలి. dy dx ఆఫ్ కాట్ క్యూబ్ ఎక్స్, dy dx ఆఫ్ టాన్ ఎక్స్, dy dx ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై ఫోర్ అని తీసుకొని ఉండాలి. సో dy dx ఆఫ్ కాట్ క్యూబ్ ఎక్స్ అంటే ఏమవుతుందంటే 3 cot స్క్వేర్ ఎక్స్. కాట్ ఎక్స్కి డెరివేటివ్ ఏమొచ్చిందేమో మైనస్ కోసీకెండ్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. తర్వాత టాన్ ఎక్స్కి డెరివేటివ్ ఏమొస్తుంది సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై dy dx ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై ఫోర్ అంటే ఏమొస్తుంది మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై ఫోర్ వస్తుంది. ఎక్స్ ప్లస్ పై బై ఫోర్తో పాటు ఎక్స్ ప్లస్ పై బై ఫోర్ డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది. సో ఇక్కడ చాలా ఈజీ 2-3 స్టెప్స్లో అయిపోతుంది అన్నమాట. లిమిట్స్ బిట్ మెయిన్స్లో చాలా ఈజీగా ఉంటుంది. బట్ కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే లిమిట్స్లో మెయిన్స్ బిట్ మనం గెయిన్ చేసుకోగలుగుతాం అనమాట. మార్క్స్ కూడా వచ్చేస్తాయి. ఎక్స్టెండింగ్స్ టు పై బై ఫోర్ అంటే పై బై ఫోర్ పెట్టేసుకుంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది 3 ఇంటూ కాట్ ఆఫ్ పై బై ఫోర్ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. తర్వాత మైనస్ కోసీకెండ్ స్క్వేర్ ఎక్స్ పై బై ఫోర్ తీసుకున్నాం. తర్వాత మళ్ళీ సీకెండ్ స్క్వేర్ పై బై ఫోర్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఏం తీసుకుంటున్నాం మనం సైన్ ఆఫ్ మైనస్ సైన్ ఆఫ్ పై బై ఫోర్ ప్లస్ పై బై ఫోర్ తీసుకుంటే సరే అప్పుడు ఏమవుతుంది 3 ఇంటూ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. ఇక్కడ మనకి యాక్చువల్గా ఇక్కడ ఏముంది మైనస్ ఇంటూ √2 హోల్ స్క్వేర్ అంటే 2 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది సీకెండ్ స్క్వేర్ పై బై ఫోర్ అంటే √2 అవుతుంది అనమాట. సో బై సైన్ ఆఫ్ పై బై ఫోర్ అంటే పై బై 2 పై బై 4 పై బై 2. సో పై బై 2 అంటే ఏమొచ్చింది మనకి -1 వస్తుంది. సో 3 ఇంటూ 2 -6 -2 పై అంతా -1. సో ఓవరాల్గా -8/-1. సో మైనస్ క్యాన్సిలేషన్. ఫైనల్ ఆన్సర్ 8. థ్యాంక్ యూ స్టూడెంట్స్.